అయ్యా మనకి చాలామందికి తెలియని విషయం, అందరికీ తెలియడం కోసం నేను ఈ విషయం తెలియజేస్తున్నాను. అరటి ఆకులో ఈ ప్రతి ఇంట్లోని కూడా శుభకార్యం కానీ అశుభం కానీ జరిగినప్పుడు ఈ అరిటాకులో భోజనం పెడతారండి. ఎందుకు పెడతారు అన్నది చాలామందికి తెలియదు. దీంట్లోనే పెట్టాలి. ఎందుకు పెట్టినా ఏంటి కడిగండి, దీనికి అభికరించడం అంటారు. అభికరించడం అంటే నెయ్యి రాయాలి. రాసి ఇక్కడ వేడన్నం పెట్టాలండి. పెడితే ఇక్కడ ఉన్నటువంటి క్లోరోఫిల్ ఏదైతే ఉందో ఈ ఆకుపచ్చతనం అది తినేస్తుందండి. ఇక్కడ నల్లగా మాడిపోతుంది. అది తినటం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ ఫంక్షన్లో ఉంటారు కాబట్టి సంసారం చేయడానికి వీలవదు. అందుచేత ఏం చేస్తుందంటే ఇది ఎన్ని పూటలైతే మీరు ఆకులో ఇస్తరాకులో భోంచేస్తారో అన్ని పూటలో మీకు కామవాంఛని తగ్గించేటువంటి దివ్య లక్షణం ఉన్నటువంటి మొక్క అండి ఇది. ఈ ఆకు ఇదొకటి, మోదుగు ఒకటి. మీరు ఇంట్లో వివాహం అవుతుంది, ఇంట్లో అందరూ ఉన్నారు, మీ సంవత్సరం చేయడానికి వీలవుతుందా? అంచేది ఈ ఆకులో పెడతారు. మీ కోరిక చచ్చిపోతాయి. కామవాంఛని తగ్గించేటువంటి లక్షణం ఉంది దీనికి. ఎన్ని పూటలు తింటే అన్ని పూటలు. అందుచేత దీన్ని అంటూ పెడతారండి. ఇది మోదుగాకు, ఇది పెద్ద కుడ్డాకు అంటారు కదా మన వాళ్ళు, అది ఈ 3 ఆకుల్లోని పెడితే పచ్చాకుల్లో పెట్టాలండి. పెడితే మీకు ఈ తాత్కాలికంగా అంటే ఆ పూటకి కామవాంఛ లేకుండా అంచేటువంటి దివ్య లక్షణం ఉంది. శాస్త్రీయంగా అన్నది ప్రూవ్ అవ్వటం అన్నది తిని చూసిన వాళ్ళు తెలుస్తుందండి. మీకు ఒకసారి ఎవరైనా తిని చూస్తే మేము అనుభవించాం కాబట్టి మేము చెప్తున్నామండి. ఇది అంచేత 100కి 100 రూపాయలు ఇది ఖాయం. ఇదా మా బ్రదరు సూర్యనారాయణ గారిని సూర్యనారాయణ రాజు గారిని బొటానికల్ లెక్చరర్ అండ్ ప్రిన్సిపాల్గా చేసి రేపు ఈ మధ్య ఆయన స్వర్గస్థులయ్యారు. వారి నుంచి నేను తెలుసుకున్నది గ్రంథాల నుంచి కూడా తెలుసుకున్నానండి నేను. అది అంతే తప్ప శ్రేయస్కరం అండి, సమాజానికి అవసరం అంతే.